చెప్పరా కంగోట టీజర్ ఎలా ఉంది? కంగోటేశ్వరా అదిరిపోయిందిరా బాబు. సూర్య గారు అయితే చింపి పడేశారు అంతే. సూర్య గారి యాక్టింగ్ తో పాటు బాబీ డియోల్ గారి యాక్టింగ్ అయితే చాలా నచ్చిందిరా నాకు. అది కాకుండా విజువల్స్ అయితే మట్టికి నెంబర్ 1 ఉన్నాయి. అసలు విజువల్స్ గురించి చెప్పాల్సిన మాటే లేదు అసలు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాలీవుడ్కి మరో బాహుబలి అవుతుందిరా కంగువా. అవునా, ఈ విజువల్స్కి తోడు వెనకాల మ్యూజిక్ మన డిఎస్పి గారు మ్యూజిక్ కొట్టారు, ప్యాకటాడించేశారు అంతే. శివ గారి డైరెక్షన్ ఏదైతే ఉందో టాప్ నాచ్ అంటే నేను సూపర్, అసలు చింపేశారు అసలు. నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది అంటారా, పాస్ట్లో ఎవరైతే సూర్య ఉన్నారో ఆ గతం ఇప్పుడున్న ఫ్యూచర్లో సూర్యకి గుర్తొచ్చి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను రా. ఇది నేనైతే ఎలా అనుకుంటున్నానంటే మన బింబిసార అంటే ఇది స్టోరీ అప్పుడు 7th సెన్స్లో కూడా మనం చూస్తే 7th సెన్స్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళ డిఎన్ఏతో కలిపారు చూసి అలా సూర్య గారి ప్రతి కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందిరా. సూర్య గారు అంటేనే వేరే లెవెల్. లాస్ట్లో నువ్వు ఒకటి గమనించేవలేదరా, ఆ మౌత్ వచ్చింది చూసావా గోల్డెన్ పళ్ళు వేసుకుని, అది ఎవరిది అనుకుంటున్నావు? నేనైతే కార్తిక్ గారిది అనుకుంటున్నాను రా. ఎందుకంటే రోలెక్స్ని మించిన స్పెషల్ అపీరియన్స్ ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నువ్వు చెప్పిందే కనుక నిజమైతే థియేటర్లు తగలబడిపోతామనేది ఖాయం రా. ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎరా నీకు ఎలా అనిపించింది వీడియో? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ దీని డీకోడింగ్ వీడియో కూడా ఉండబోతుంది. చెప్తుమేముందిరా బాబు, సూపర్ ట్రైలర్ అయితే అదిరిపోయింది అనుకో.